కాకినాడ జగన్నాథపురంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వైకుంఠాన్ని తలపించే విధంగా నూతన పాలక వర్గం అభివృద్ధి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్తులపై మరింతగా కురుస్తున్నాయనడానికి నిదర్శనగా జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధ సంప్రదాయం మేళవించిన ఈ బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన స్వామివారి 60వ వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తుల జీవితాల్లో ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది. ప్రధాన అర్చకులు పొందూరు సీతారామానుజాచార్యులు, పొందూరు శ్రీనివాసాచార్యుల సారథ్యంలో ఆగమ శాస్త్రోక్త విధానంలో వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వైకుంఠాన్ని తలపించేలా సాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు గోవింద గోవింద నామస్మరణతో ఆలయాన్ని నాదమయం చేశారు. స్వామివారి షష్ఠిపూర్తి కళ్యాణంగా భావించి 60వ వార్షిక కళ్యాణ మహోత్సవం దైవానుగ్రహానికి ప్రతీకగా కుటుంబ శాంతి, ఐశ్వర్యం, సంతాన భాగ్యం కోసం భక్తులు విశేషంగా ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం మహాపుణ్యంగా భావిస్తారు. ఈ పవిత్ర ఘట్టానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై స్వామివారిని దర్శించుకోవడంతో కార్యక్రమానికి మరింత ఘనత చేకూరింది. బ్రహ్మోత్సవాల ఔన్నత్యాన్ని నిలబెట్టిన సేవాభావం మల్లాడి ఏడుకొండలు ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల మనసులో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించడంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆలయ సాంప్రదాయాలు, ఆచారాలు చెక్కు చెదరకుండా ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు చేయడంలో ఆయన చూపుతున్న నిబద్ధత భక్తుల ప్రశంసలు పొందుతోంది. ధార్మిక సేవే లక్ష్యంగా నిస్వార్థంగా ఉత్సవాల నిర్వహణను ముందుండి నడిపిస్తూ ఆలయ ఔన్నత్యాన్ని మరింతగా పెంచుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి ఎస్ సత్యవాణి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 31వ తేదీన స్వామివారి రథోత్సవం, ఫిబ్రవరి 3న తెప్పోత్సవం, ఫిబ్రవరి 8న భారీ అన్నదాన కార్యక్రమం భక్తుల కోసం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మల్లాడి విమల, చొక్కా లత, పాబోలు పద్మజ, తుమ్మల సత్యబాబు, నందమూరి సీతామాలక్ష్మి, ఉప్పిడి గోపాలకృష్ణ, బండి సత్యవేణి, జానకి హోతా, ఓలేటి రాము, సంగాని సత్యం, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చౌదరి తదితరులు పాల్గొని బ్రహ్మోత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. భక్తి, ధార్మికత, సేవాభావం సమ్మేళనంగా సాగుతున్న జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దర్శన మాత్రేణ ముక్తి అనే విశ్వాసాన్ని భక్తుల హృదయాల్లో మరింత బలపరుస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. కాకినాడ నగరం జగన్నాథపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ రోజు 60వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలలో కార్యక్రమంలో భాగంగా 31వ తారీఖున శనివారం రథోత్సవము మరియు 3వ తారీఖున తెప్పోత్సవము, అలాగే ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన వెంటనే 8వ తారీఖున అన్నదాన కార్యక్రమం కూడా దేవస్థానం వారు నిర్వహించారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా ఈ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామివారి వార్షిక కళ్యాణంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు కూడా ఆలయాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి మాకు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్ల విషయంలో చర్చించడం జరిగింది. ఆయన సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకొని ఏర్పాట్ల విషయంలో కూడా చాలా సంతృప్తికరం వెళ్ళబుచ్చారు. కాబట్టి శ్రావణ మంది భక్తులు కూడా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు.